హలో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ తెన్నేటి జయరాజు. రిటైర్డ్ ప్రొఫెసర్, మెడికల్ కాలేజీలో ఆఫ్థల్మాలజీ అంటే ఐ స్పెషలిస్ట్గా రిటైర్ అయ్యాను. ఇప్పుడు మెడికల్ వర్క్, సర్జికల్ వర్క్ అది మానేసి కాస్త రచన, తర్వాత బాగా చదవడం, అలాగే చాలా వినడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నాకు తెలిసినటువంటి విషయాలని చెప్పడం కూడా చేస్తున్నాను. అందులో భాగంగానే ఇంచుమించు 60 వరకు వీడియోలు చేసి పెట్టాను. అవి చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి, తప్పకుండా చూడండి. ఈ మధ్యకాలంలో కొంత గ్యాప్ వచ్చింది నా పర్సనల్ విషయాల వల్ల. బట్ ఇటీవల కాలంలో చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప సంఘటనలు జరుగుతున్నాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సోషల్ మీడియా పుణ్యం అంటూ న్యూస్ పేపర్లో రానటువంటి విషయాలు, టీవీలో రానటువంటి విషయాలు కూడా చాలా వరకు మనకు తెలుస్తున్నాయి. అలాగే వ్యక్తుల అభిప్రాయాలు కూడా మనకు చాలా వరకు తెలుసుకునే అవకాశం లభించింది. సోషల్ మీడియా మనకి ఇచ్చినటువంటి బహుమతిగా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ సోషల్ మీడియాని దుర్వినియోగం చేసేటటువంటి శక్తులు కూడా చాలా ఉన్నాయి. ఏదైనా అంతే, ఏదైనా ఒక మంచిది ప్రజలకి అందేటట్టుగా ఉన్నట్లయితే దాన్ని అందకుండా చేసేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాలకి ఆటంకంగా తయారవుతుంది కాబట్టి. ఏది ఏమైనా ఇది ఒక గొప్ప అవకాశం. మనం దీన్ని తప్పకుండా సద్వినియోగపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే నేను కూడా చేస్తున్నాను. ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి సంఘటనలు 2-3 జరిగాయి, ముఖ్యంగా దళితుల మీద. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయి గారి మీద బూటు విసరడం, ఇక్కడ డైరెక్ట్గా కోర్టు హాల్లోనే ఆయన సీట్లో కూర్చున్నగానే ఒక అడ్వకేటు ఆయనకి నచ్చనటువంటి మాటలు ఆయన గవాయి గారు చెప్పారనేటటువంటి విషయం మీద ఆయన ప్రతిఘటించేటటువంటి తీరు చాలా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకే రక్షణ లేనటువంటి పరిస్థితిలో ఇంకా ఈ దేశంలో రక్షణ ఎవరికి ఉంటుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. అదేవిధంగా భారతదేశపు అధ్యక్షురాలైనటువంటి ముర్ము గారికి కొత్తగా నిర్మించినటువంటి పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడానికి ఆవిడని ఆహ్వానించలేదు. ఇది అవమానం అని చెప్పేసి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఈ దేశానికి అధ్యక్షురాలైనటువంటి వ్యక్తిని కొత్తగా నిర్మించినటువంటి పార్లమెంటు భవనానికి ఆవిడే ప్రారంభించాలి, కానీ ఆవిడకి ఆహ్వానమే పంపలేదు. తర్వాత ఒక 2-3 రోజుల క్రితమే ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్, హర్యానా క్యాడర్ సెలెక్ట్ అయ్యారు. ఆయన ఐపీఎస్, ఆయన భార్య ఐఏఎస్ అధికారి. సో ఆయన ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా తీవ్రమైనటువంటి విషయం. కారణం ఏంటంటే వీళ్ళందరూ ప్రభుత్వంలో ఇందాక నేను చెప్పినట్టుగా ఈ దేశపు అధ్యక్షురాలు,
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ గారు, అదేవిధంగా ఒక ఎడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇలాంటి పెద్ద ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అవమానాలకి గురవుతున్నారు అని అంటే ఈ దేశంలో సాధారణ పౌరులు ఎలాంటి స్వేచ్ఛ, ఎలాంటి గౌరవం, ఎలాంటి సామాజిక పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు అన్నానికి ఈ ఘటనలు మనకి అర్థం పడుతున్నాయి కదా. ఈ మూడు చూసిన తర్వాత ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ప్రత్యేకమైనటువంటి విషయాలుగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకే రక్షణ లేనప్పుడు ఈ దేశంలో ఎవరికి రక్షణ ఉన్నట్టు? మరి ముఖ్యంగా దళితులు, లేకపోతే మైనారిటీలు, ముస్లిం మైనారిటీసు, క్రిస్టియన్ మైనారిటీస్ మీద జరుగుతున్నటువంటి దాడులు, వాళ్ళ యొక్క దుస్తుల మీద, వాళ్ళ యొక్క ఆహారం మీద, వాళ్ళ యొక్క ఆచారాల మీద భయంకరమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ముఖ్యంగా ఇటీవల కాలంలోనే మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇలాంటి ఘటనలు జరగడం మనం చూస్తున్నాం. మరి ఇంకా నేను ఇప్పుడు ఇక్కడ ఆర్థిక దోపిడీ, రాజకీయ అధికార దుర్వినియోగము, వాటిని చర్చించట్లేదు ఇక్కడ. కనీసం మానవులుగా, అధికారులుగా వారికి దక్కాల్సినటువంటి గౌరవం ఏంటి, గౌరవమైన స్థానం ఏంటి, జరుగుతున్నది ఏంటి? మరి ఒక మాట ఆయనకి ఇష్టం లేనటువంటి ప్రజాస్వామ్యంలో, పార్లమెంటరీ వ్యవస్థలో, కోర్టులో మనకి భిన్నమైనటువంటి అభిప్రాయాల్ని ప్రకటించుకునేటటువంటి స్వేచ్ఛ, సాధారణమైన పౌరులకు కూడా ఈ స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం అనేది ఉంది. వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని నిర్భయంగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి మన రాజ్యాంగం చెప్తుంది. నేరాలు కనుక జరిగినట్లయితే, నేరాలు అనేవి ఏంటి నేరాలు, ఆ నేరాలకి శిక్షలు ఏంటి, నేరాన్ని రుజువు చేయడం ఎలాగా, వాదము ప్రతివాదం అనేటటువంటి విధానం ద్వారా, తర్వాత నేరాన్ని రుజువు చేయడానికి ఉన్నటువంటి ఆధారాల ద్వారా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. గతంలో లేదు, రాజుల కాలంలో అది లేదు. రాజుల కాలంలో రాజుగారే జడ్జి. సో రాజుగారు ఏం చెప్తే అదే న్యాయశాస్త్రాలు అనేవి లేవు. న్యాయశాస్త్రాల్లో కోర్టులో వాదోపవాదాలు అనేవి లేవు. రాజుగారు ఏమనుకుంటే అదే వాళ్ళకి ఇచ్చేటటువంటి తీర్పు. అలాగుండే స్థాయి నుంచి మనం ప్రజాస్వామిక వ్యవస్థని ఎంపిక చేసుకొని, ప్రజాస్వామ్య వ్యవస్థని నిర్మించుకుని దశలుగా దాన్ని ప్రపంచమంతా ఆమోదించినటువంటి ఒక విధానాన్ని మనం ఎంపిక చేసుకున్నాం. దాని ద్వారా చర్చల ద్వారా చర్చించుకోవడం అనేది, వాదించుకోవడం అనేది, వీటి ద్వారా సమస్యల్ని పరిష్కరించుకునేటటువంటి విధానాలని మనం ఎంపిక చేసుకున్నాం. మరి ఒకవేళ ఎవరికైనా అభ్యంతరకరమైనటువంటి మాటలు కనుక ఉన్నట్లయితే దాన్ని ఛాలెంజ్ చేయాలి. మీరు ఇలా చెప్తాం అనేది సరైనటువంటిది కాదు, లేకపోతే ఈ పలానా ఆర్టికల్, రాజ్యాంగంలో ఉన్నటువంటి పలానా ఆర్టికల్ని మీరు ఉల్లంఘిస్తున్నారు, ఇది తప్పు, ఇట్లాంటి వాదనలు తీసుకొచ్చినటువంటి నేళ్లుగా నడుస్తున్నటువంటి కథ అదే కదా. సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, జిల్లా కోర్టులు కానీ, లేకపోతే మ్యాజిస్ట్రేట్ కోర్టులు కానీ, ఇవన్నీ ఆచరిస్తున్నటువంటి విధానాలు అవే కదా. మరి గవాయ్ గారికి మీద, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారి మీద
మరి గాలి బూటు విసిరాడు అని అంటే ఒక అడ్వకేటు, ఇది ఎంత భయంకరమైనటువంటి అవమానకరమైనటువంటి చర్య ఇది. అది గవాయి గారి మీద వేయడమే కాదు, న్యాయ వ్యవస్థ మీదే వేసినట్టు, న్యాయ వ్యవస్థని కించపరిచినట్టు, అవమానపరిచినట్లు. పైపెచ్చు ఇప్పటి వరకు ఈ 75 సంవత్సరాల్లో ఎంతమంది చీఫ్ జస్టిస్లు అయ్యారో నాకు తెలియదు, కానీ దళితుల్లో నుంచి వచ్చి చీఫ్ జస్టిస్ అయిన వాళ్ళలో ఈయన రెండవ వ్యక్తి అని అనుకుంటున్నాను నేను. అంటే ఆయన ఆ సీట్లో కూర్చోవడం ఈ సమాజంలో ఉండేటటువంటి ఆధిపత్య వర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీలకి, ఆ వర్గాలకి ఆయనని ఆ సీట్లో చూడడం ఇష్టం లేదనే దాన్ని తెలియపరచడానికి ఒక అవకాశంగా చూసుకున్నారు. లేకపోయినట్లయితే ఖుజురహో అనేటటువంటి మధ్యప్రదేశ్లో ఖుజురహో అనేటటువంటి చోట ఉన్నటువంటి ఒక దేవాలయానికి సంబంధించి ఒక శిల్పం ఇరిగిపోతే అది ఇప్పటికి ఒక 500 సంవత్సరాల పూర్వం ఎప్పుడో జరిగినటువంటి ఘటన. మరి ఈ 75 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఎంతోమంది జడ్జిలు వచ్చారు కదా, ఎంతోమంది చీఫ్ జస్టిస్లు అయ్యారు కదా, మరి వాళ్ళ ముందు ఎందుకు పెట్టలేదు దీన్ని? ఈయన వచ్చినప్పుడు ఎందుకు పెట్టాలా? అంటే గవాయి గారిని ఏదో ఒక రూపంలో ఆయన అవమానించాలి, ఈ రాజ్యాంగాన్ని అవమానించాలి అనేటటువంటి ఒక ప్రగాఢమైనటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన కలిగి ఆ ఆలోచనను అమలుపరచడానికి దీన్ని ఎంపిక చేసుకున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఒక ఐపీఎస్ ఆఫీసరు పురాణ్ కుమార్ గారు, ఆయన ఎడిషనల్ డీజీ క్యాడర్లో ఉన్నారు, రేపో మాపో డీజీపీ అవ్వాల్సినటువంటి స్థాయిలో ఉన్నారు. ఆయన సూయిసైడ్ నోటు 9 పేజీల సూయిసైడ్ నోట్ రాసినట్టుగా తెలుస్తుంది. అందుట్లో ఆయన అవమానించినటువంటి తీరుతెన్నులు ప్రతి క్షణము కూడా ఆయన్ని అవమానిస్తాం. అంటే ఎలాగా, క్వార్టర్ అలాట్మెంట్ దగ్గర కానీ, ఒక వెహికల్ అలాట్మెంట్ దగ్గర కానీ, లేకపోతే ఆయన డ్యూటీస్ని అలాట్ చేయడంలో కానీ, ఇలాంటి ప్రతి విషయంలోనూ కూడా ఇది విచక్షణ చూపిస్తున్నారు, అవమానిస్తున్నారు. మరి ఆ స్థాయిలో ఉన్న అధికారికే అంత అవమానం జరుగుతుంది అని అంటే, ఇక మామూలు స్థాయి ఆయన ఆత్మహత్య చేసుకునేటటువంటి స్థాయికి వెళ్ళడం అంటే అది ఆత్మహత్య అంటామా మనం? ఆత్మహత్యకి పురికొల్పినటువంటి పరిస్థితులు, పురికొల్పినటువంటి మనుష్యులు, వాళ్ళు దీన్ని హత్యా నేరం కింద మనం తీసుకోవాలి కదా. ఎందుకంటే ఇంకా ఎన్నో సంవత్సరాలు ఒక తీసుకుందాం, ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎంతో కష్టించి ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులు ఎన్నో ప్రయత్నాలు చేసి ప్రాణాన్ని కాపాడుతూ ఉంటారు. సో ప్రాణం తాలూకు విలువ అలాంటిది. సో మనిషి ప్రాణాన్ని కాపాడడానికి ఇన్ని అవస్థలు పడతా ఉంటే, గొప్ప భవిష్యత్తు ఉన్నటువంటి ఒక గొప్ప అధికారాన్ని అమలు చేయాల్సినటువంటి వ్యక్తి మీద ఇలాంటి అన్యాయమైనటువంటి ప్రవర్తన చూపించడం అనేది, పైగా ఎవరు, ఆయన పైన ఉన్నటువంటి డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆయనే దీనికి కారకుడు అని చెప్పేసి స్పష్టంగా ఆయన సూసైడ్ నోట్లో రాశారు.
ఆయనతో పాటు ఇంకా 10 మంది 15 మంది మీద ఆయన స్పష్టంగా పేర్లన్నీ రాశారు. ఈ పలానా వాళ్ళు ఈ విధంగా నన్ను హింసకు గురి చేస్తున్నారు. ఆ హింసను భరించలేక నేను నా ప్రాణాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. చిన్నపిల్లలు ఉన్నారు, భార్య ఐఏఎస్ ఆఫీసర్. మరి ఇంత మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి అవమానాలు జరుగుతూ ఉంటే ఈ దేశంలో సామాన్యమైనటువంటి ప్రజలకు ఉన్నటువంటి రక్షణలు ఏంటి? ఈ బీజేపీ ప్రభుత్వం అక్కడ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. మరి ఈ యొక్క ప్రభుత్వము అండలేకపోయినట్లయితే ఇలాంటి చర్యలు జరుగుతాయా? ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? అందుచేత ఈ నరసింహులు గారు మాజీ మంత్రి, తెలంగాణకు సంబంధించిన మాజీ మంత్రి స్పందిస్తూ వారికి ఈ గవాయి గారి మీద బూటు విసిరినటువంటి వ్యక్తికి మరణశిక్ష విధించాలని చెప్పేసి బలంగా వాదించాడు. మాజీ మంత్రి ఆయన. సో ఇప్పుడు ఈ పురాణ్ కుమార్ గారు ఐజీ గారు మరి ఆయన ఆత్మహత్యకు కారణమైనటువంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆ నేరానికి పాల్పడ్డ వాళ్ళు చిన్నవాళ్ళు కాదు. చిన్నవాళ్ళు ఇప్పుడు మీరు జైల్లో తీసుకుంటే ఒక జైలుకి వెళ్ళి మీరు పరిశీలించండి. అక్కడ ఉండేటటువంటి నేరస్తులుగా ధృవీకరించబడి జైల్లో పెట్టబడినటువంటి వాళ్ళందరూ ఎవరు వాళ్ళు అంటే చాలా చిన్న పేద కుటుంబాల నుంచి వచ్చి ఏదో ఇమోషనల్గా చేసినటువంటి చిన్నపాటి తప్పులకు వాళ్ళకి శిక్షలు విధిస్తారు. మరి డీజీపీలు, ఐజీపీలు చేసే నేరాలకి ఎలాంటి శిక్షలు విధించాలి? ఇవన్నీ మనం చాలా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి విషయాలు. ఇవి చాలా సూపర్ఫిషియల్గా పైన తేల్చేసేటటువంటి అంశాలు కాదు ఇవి. చాలా లోతైనటువంటి ఆలోచన చేయాలి, చర్చ చేయాలి. వీళ్ళు వ్యక్తులుగా చూడొద్దు. ఇది సమాజం చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి వికృతమైనటువంటి ఈ సమాజం యొక్క స్వరూపం ఆ విధంగా బయటకు వచ్చింది అని మనం భావించాలి తప్పకుండా. ఆనాడు డాక్టర్ అంబేద్కర్ ఏ విధంగా అయితే అనేక విధాలుగా అవమానాలకు గురయ్యాడో, విచక్షణకు గురయ్యాడో, అణిచివేతకు గురయ్యాడో, అంటరానితనానికి గురయ్యాడో, అదే మరొక రూపంలో ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉండడం అనేది ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఏదో వివిధ కూలి పని చేసుకునేవాళ్ళు, లేకపోతే ఏదో పారిశుద్ధ్య కార్మికుడు, లేకపోతే చెప్పులు కుట్టుకునేవాడు, లేకపోతే కుండలు చేసుకునేవాళ్ళు, లేకపోతే ఇట్లా అంత ప్రాముఖ్యం లేనటువంటి వాళ్ళ మీద నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ స్థాయిలో జరగడం అనేది ఇక దీనికి పరాకాష్ట. ఇక దీనికి మించి ఏమీ లేదు కదా. దేశ అధ్యక్షుడికి అవమానం, ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి అవమానం, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు స్థాయిలో ఉన్నటువంటి అధికారికి అవమానం. ఇవన్నిటినీ చూస్తే ఈ సమాజం ఎంత ద్వేషపూరితంగా, ఎంత ద్వేషం కలిగి ఉన్నది అనేదాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఎంత లోతైనటువంటి పునాదులు ఉన్నాయి, సాంస్కృతికంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంత లోతైనటువంటి పునాదులు ఉన్నాయి. వీటిని ఎదిరించాలంటే ఏం చేయాలి? ఇవి పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇవన్నీ కూడా చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. అదే సమయంలో ఇప్పుడు ఈ నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళకి తీవ్రమైనటువంటి శిక్షలు విధించాల్సినటువంటి అవసరం ఉంది.
అదేవిధంగా నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు దాని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నిక కాబడినటువంటి నాయకులు ఉన్నారు, ఎన్నిక కాబడనటువంటి నాయకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, మరి పత్రికలు ఉన్నాయి, ఈ టీవీ ఛానల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తమ యొక్క బాధ్యతను నిర్వహించాలని చెప్పేసి నేను కోరుతున్నాను.